ఇట్లాంటి జనరల్గా ఈ పొలిటికల్ సినిమాలు చేసేటప్పుడు మీరు కొంతమందితో మాట్లాడి అన్నారు మీరు ఎంత ఇన్పుట్స్ తీసుకున్నాను అని. అది కూడా మీరు నమ్మిన దాన్నే తీస్తానన్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు నమ్ముతారు, కానీ ఒకవేళ అది తప్పు అయ్యి ఉంటే ఎలా అంటారు? తప్పు అనేది ఉండదండి. తప్పు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలా ఉంది అది నాకు తెలీదు. నేను కేవలం ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్ చూస్తాను. ఇంటిగ్రిటీలో మీకు ఒక ఇంటెన్షన్కి, ఇంప్లిమెంటేషన్కి, ఎగ్జిక్యూషన్కి, రిజల్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మనం అనుకున్నట్టు చేయలేం, కొన్ని అస్సలు చేయలేం, కొన్ని అనుకున్న దానికన్నా బెటర్గా చేయగలుగుతాం. మీరు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి మనిషి క్యారెక్టర్ ఏంటి అని అర్థం అవుతుంది. అప్పుడు దాంట్లో మిస్టేక్ అంటే ఇప్పుడు నేను ఒక హిట్ తీయచ్చు, నేను ఫ్లాప్ తీయచ్చు, కానీ నా ఇంటెన్షన్ మంచి సినిమా తీయటమే కదా అందరు చూసేది. అప్పుడేంటి క్యారెక్టర్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. సో క్యారెక్టర్ అని వచ్చిన తర్వాత తప్పు ఒప్పు అనేది ఉండదు. ఇప్పుడు మీరు పరిస్థితుల వలన ఒకసారి చేయొచ్చు, మీకు రిసోర్సెస్ లేకపోవటం వలన ఏదైనా చేయకపోవచ్చు. ఇలాంటి ప్రతి మనిషికి ఎంత పెద్ద లీడర్ అయినా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ వ్యూహంలో నేను పర్టికులర్గా ఏ ఒక్క ఇష్యూ గురించి నేను ఎక్కడ డీల్ లేదు, తీసుకోలేదు అసలు. అంటే నేను అన్నది తప్పు అన్నదంటే ఇప్పుడు ఒకళ్ళు ఏదో చెప్తారు మీకు, ఆ చెప్పిన దాంట్లో మీరు నమ్మిందే తీస్తారు. ఆ చెప్పిన వాళ్ళు ఒక్కొక్కసారి మిస్లీడ్ చేయొచ్చు. అంటే ఇది అవుట్పుట్ బాగా రావడం కోసమని మీరు నమ్మేలాగా చెప్పుండొచ్చు. అలాంటివి జరిగే అవకాశం ఉంది, కానీ వేరే సోర్స్ ఏముంటుంది మనకి? సోర్స్ లేదులేండి. ఇప్పుడేంటి చెప్పేవాడు నాకు నమ్మదగ్గగా చెప్పాడు అనుకోండి, నేను వాడు నమ్ముతాను. అందరూ చేసేది అదే కదా. మీరు లేరు ఆ టైంలో, మీరు పక్కన లేరు, ఎవరికి తెలియనప్పుడు మీరు ఏమి నమ్ముతారు? నమ్మదగ్గదిగా ఉన్నది నమ్ముతారు. అందుకని చెప్పేవాళ్ళు జెన్యూన్గా చెప్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ చెప్తే ఇబ్బంది ఉండదు అంటున్నాను, చెప్తారని చెప్పట్లా. అలాగే మీరు భారతి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు. ఆవిడతో పర్సనల్గా మాట్లాడారా? నేను జస్ట్ రెండుసార్లు కలిసాను, చాలా చిన్న. కానీ ఆవిడ సాక్షిలో ఉన్నప్పుడు ఆవిడ గురించి నేను విన్నది, కానీ మేనేజ్మెంట్ జనరల్గా నేను నాకు తెలిసిన కొంత ఇన్నర్ సర్కిల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ అక్కడి నుంచి తీసినది. సాక్షిలో ఉన్నప్పుడు ఆవిడ ఇంచుమించుగా మాకు తెలిసినంతకంటే ఉమెన్ ఎంప్లాయీస్ తోటి చాలా ఇదిగా ఉండేవారు. మెయిల్ ఎంప్లాయీస్తో కంటే కూడా పర్సనల్గా, అంటే చాలా చోట్ల ఆ లెవెల్ వాళ్ళు చైర్పర్సన్ అంటే కొంచెం లెవెల్ చూపిస్తారు, కానీ ఆవిడ లెవెల్ చూపించాలి. మేము డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందిలేండి. అలాగే ఇప్పుడు ఇందులో మీరు అంటే షర్మిల గారిది వస్తుంది అందరూ చెప్పినట్టుగానే, షర్మిల గారిది మీరు లైట్గా పెట్టి వదిలేశారు. ఆ క్యారెక్టర్ కూడా మనకి ఇంపార్టెన్స్ లేదు అన్నారు మీరు, ఎందుకంటే జగనన్న వదిలిన బాణం అని ఆవిడ చెప్పారు. అయితే అది కూడా కరెక్టే అనుకుందాం మనం, కానీ ఎంతో కొంత ఆవిడ కూడా కష్టపడ్డారు. కష్టపడ్డప్పుడు కొంత వాల్యూ ఇవ్వడం ప్రాధాన్యత కాదంటారా? ఇప్పుడు నాకు బేసిక్గా ఇంటర్నల్గా వాళ్ళ మధ్య నాకు తెలియదు, ఇంటర్నల్ అనట్లేదండి, మామూలు ప్రాధాన్యత. నేను అదే అన్నా, ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒక పర్సనల్ విషయం. ఇప్పుడు నా ఆఫీస్లో కొంతమంది నాతో ఉంటారు, నా ఫ్యామిలీలో ఉంటారు, నాతో వాళ్ళకున్న ఇంటర్ రిలేషన్షిప్ బయట వాళ్ళకి తెలియటం అనేది ఇంపాసిబుల్. నేను ఎంత ఇంపార్టెంట్ ఇస్తానా, ఇవ్వనా, ఎందుకు ఇవ్వను, ఎందుకు ఇస్తాను, కేవలం ఒక పర్సనల్ మ్యాటర్ అది. దాంట్లో బయట నుంచి నేను చూసినప్పుడు షర్మిల గారి పాత్ర నథింగ్ అని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను? అది స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు షర్మిల నాకు జగన్ గారు ఎప్పటి నుంచి తెలుసు, వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి తెలిసినారు. అక్కడి నుంచి ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ హైకమాండ్కి ఎదురు తిరగటం, ఓదార్పు యాత్ర చేయటం, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళటం, అది చేయటం, ఇది చేయటం, ఫైనల్గా ఒక చోటకి రీచ్ అయ్యారు. ఓకే, దీంట్లో ఏ పార్టీలో ఉన్నారు ఆవిడ? జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఆవిడ కొన్ని మీటింగ్స్ చేశారు. అక్కడ జనాలు వచ్చారు. ఆ జనాలు ఎందుకు వచ్చారు? జగన్ గారు దొరకట్లేదు కాబట్టి ఈవిడలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు. ఈవిడని చూడటానికి కాదు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆ మీటింగ్లకి ఆ రేంజ్లో ఎవరు రాలేదు బేసిక్గా. ఓకే, అప్పుడు ఇందాక చెప్పిన అన్నీ మీరు చూస్తే ఇవన్నీ చేసిన మూలాన జగన్ గారికి ఒక ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ వచ్చి ఆయన అంత భారీ మెజారిటీతో గెలిచాడు. ఓకే, ఇవన్నీ మీరు ఏం చెప్పగలుగుతారు? ఒక జగన్ మీటింగ్ తప్పిస్తే, అదే జగన్ గారు లేనప్పుడు పెట్టిన మీటింగ్ తప్పిస్తే వైఎస్ షర్మిల ఇంకేం చేశారు అసలు? నేనేమంటున్నానంటే జైల్లో ఒక్క నిమిషం అసలు పెట్టలేదు అనుకోండి, మీటింగ్ పెట్టకపోయినా ఏమి మారదు హిస్టరీ.
కంటిన్యూటీ లోపిస్తుంది కదండి. కంటిన్యూటీ కాదండి, మళ్ళీ వస్తారు కదా బయటికి. ఎన్ని జరగలేదు జైల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వరల్డ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ షర్మిల గారి మీటింగ్స్ మూలాన సస్టైన్ అవ్వలేదు, అది మాత్రం డెఫినెట్లీ రాంగ్. అది అప్పుడు జగన్ గారు 14 months ఎంతో ఉండి తర్వాత వచ్చిన మీటింగ్ పెడితే అంతే ఉంటుంది, ఎందుకంటే ఆయన కొన్నది అదే అయితే పోదు కదా, ఇది గుర్తు చేయడానికి కాదు కదా మీటింగ్స్ పెట్టేది. యా, అంటే ఒకవేళ ఆవిడ విడిగా వెళ్ళిపోయి ఉండక ఆయనతోటి కలిసి అన్నయ్యతోటి కలిసి ఉంటే ఆవిడ ప్రయారిటీని చూపించి ఉండేవారా మీరు? ఇది కదా నేను ఏముంటే అది చూపిస్తాను కదా, అదే ఉంటే ఉన్నదే 100% ఉంటే నేను చూపించేవాడిని.